So, hey guys, welcome back to our new vlog. This is day 14 of our rebuild series, and we are back to Hyderabad. And I'm having my black coffee. సో ఇప్పుడే లేచా అండ్ చెప్పాను కదా నిన్న లాస్ట్ వీడియోలో చూసింటారు. హైదరాబాద్కి రిటర్న్ బైక్ మీద వచ్చేసాను. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటే అలానే పడుకునేసా. నెక్స్ట్ డే పెద్ద ఏం చేయలేదు, స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకున్నా అంతే, అంతకు మించి ఇంకేం చేయలేదు. సో మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం మనం మళ్ళీ అన్నీ ఆన్ పాయింట్. అంటే నిన్నటి వరకు మొత్తం అన్నీ ఆన్ పాయింటే ఉన్నాం, డైట్లో కానీ వర్కౌట్లో కానీ ఎవ్రీథింగ్. ఎలానో నిన్న రెస్ట్ డే కాబట్టి నిన్న స్టెప్ కౌంట్ ఒకటి కంప్లీట్ చేసుకొని పడుకునేసా, అంతే, సింపుల్. సో ఈ రోజు నుంచి మళ్ళీ వర్కౌట్, స్టెప్ కౌంట్, డైట్ అన్నీ మళ్ళీ ఆన్ పాయింట్ ఉండాలి. విల్ షో యూ. అండ్ వన్ మోర్ థింగ్, నా రూమ్లో నాతో పాటు ఇంకొక అతను వచ్చాడు, నా ఫ్రెండ్. అండ్ ఐ ఇంట్రడ్యూస్ హిమ్ తన్ని కూడా. ఓకే, స్టే ట్యూన్. సో గైస్, వి ఆర్ బ్యాక్ అండ్ టైం వచ్చేసి 9:20 అవుతుంది ఇప్పుడు. మార్నింగ్ స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసా, ఒక 4000 స్టెప్స్ అలా కంప్లీట్ చేశాను. అండ్ నౌ ఐఎమ్ హ్యావింగ్ అ ఓట్ మీల్ ఆఫ్ మై బ్రేక్ఫాస్ట్. సో నేను నా రూమ్మేట్, నా ఫ్రెండ్, నా బ్రోని పరిచయం చేస్తా అండ్ ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పాను కదా. అతను కోర్స్ కోసం అని చెప్పి టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు వచ్చాడు అనేది వచ్చిన తర్వాత అతనితోనే చెప్పిస్తా. ఓకే, స్టే ట్యూన్. This is the first time I'm telling this. I hope you're okay. Okay, sir. సో గైస్, వి ఆర్ బ్యాక్ అండ్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. యూజువల్ టైం కన్నా కొంచెం లేట్గా వచ్చాను జిమ్కి. అండ్ స్మాల్ అప్డేట్ ఏంటంటే, బ్రోని నేను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా, ఐ మీన్ నా ఫ్రెండ్, రూమ్మేట్ని. బ్రో ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ బ్రోకి ఈరోజు నేను చూపించడం కానీ ఫార్మ్స్ అవి ఇవి మళ్ళీ నేను చేసుకోవడం అది ఇది మొత్తం లేట్ అయిపోతుంది అనేసరికి ఇంకా బ్రో రాలేదు ఈరోజు. వి ఓన్లీ కేమ్. రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తా. అండ్ మనం ఈరోజు వర్కౌట్ వచ్చేసి పుష్ వర్కౌట్ మనది ఈరోజు. సో విల్ కంప్లీట్ అవర్ వర్కౌట్ అండ్ గో రూమ్. అక్కడ పోస్ట్ వర్కౌట్ మీల్తో పాటు బ్రోని ఇంట్రడ్యూస్ చేస్తా. లెట్స్ రోల్ ద బీ రోల్స్. విల్ స్టార్ట్ ద వర్కౌట్. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. Some loose shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own issues, I need a comb to get through. Don't need to groan with you, just go get your... సో గైస్, వీఆర్ బ్యాక్.
జిమ్ నుంచి వచ్చిన తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ తిన్నాను, బట్ అది జస్ట్ సింపుల్గా రికార్డ్ చేయగలిగాను అంతే. సో అండ్ దిస్ ఈజ్ మై స్నాక్స్ మీల్, మై ఫేవరెట్ మీల్ ఆఫ్ ద డే ఆఫ్టర్ ఓట్ మీల్. అండ్ మన బ్రో వచ్చేసి పొద్దున్న నుంచి దొరకట్లేదు గైస్. ఆయన ఇప్పుడు కిందకి వెళ్ళిండు ఆయన జిమ్ చేసుకోవడానికి. మా పీజీలో కూడా జిమ్ ఉంటుంది యాక్చువల్లీ. సో అక్కడ జస్ట్ బేసిక్గా అలా చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళిండు. మనతో పాటు జిమ్కి రాలేదు. మేబీ లైక్ వస్తాడు మళ్ళీ. ఓకే, అండ్ వచ్చిన తర్వాత అతనితో మాట్లాడిస్తా. సో గైస్, స్మాల్ అప్డేట్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు మంచి రోజు అంట, శివుడి గుడికి వెళ్ళమని చెప్పారు. సో అందుకే ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చా. సో వీఆర్ గెటింగ్ రెడీ. అండ్ బ్రో ఇంకా జిమ్ నుంచి రాలేదు. బ్రో జిమ్ నుంచి వస్తే ఇద్దరం కలిసి ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో గైస్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం. పెద్ద క్యూవే ఉంది, బట్ మధ్యలో దూరి అలా వెళ్ళిపోయాం తొందరగానే. అండ్ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆకలి వేస్తుంటే తినేసా డిన్నర్. ఇప్పుడు స్టెప్ కౌంట్ మిగిలింది, ఆ స్టెప్ కౌంట్ కంప్లీట్ చేయాలి. ఇన్ బిట్వీన్ పొద్దున్న నుంచి మనం మాట్లాడదాం అనుకుంటున్న మా ఫ్రెండ్, మా బ్రో పక్కన నవ్వుతున్నాడు. ఇప్పుడు అతనితో మాట్లాడిస్తాను. ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు, నాకు ఎలా పరిచయం అయ్యాడు మొత్తం చెప్తాడు. అతను అనంతపూర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఏం చేస్తుండే అది కూడా చెప్తాడు. చూడండి. హాయ్ బ్రో. ఒకసారి మైక్ తీసుకో, అట్లా మా వాళ్ళకి చెప్పేసి. ఓకే, సో నా పేరు వచ్చేసి ప్రభుదేవ. నా నేటివ్ వచ్చేసి ఆలగడ్డ బ్రో. ఆలగడ్డ నంద్యాల డిస్ట్రిక్ట్. ప్రజెంట్ వచ్చేసి అనంతపూర్లో ఉన్నా. యాక్చువల్లీ నేను డ్యాన్స్ ఫీల్డ్ నాది. బ్రో చాలా ప్రొఫెషనల్ గా చెప్తున్నాడు. బ్రో సింపుల్ గా చెప్పు, ఏం కాదులే, భయపడద్దు. ఓకే ఓకే, ఫస్ట్ నుంచా? ఏం కాదు, అట్లనే చెప్పేసి. ఓకే, సో డ్యాన్స్ అంటే ఇష్టము, బట్ ఏంటంటే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలనేది నా డ్రీమ్. సో హైదరాబాద్కి దాని పని మీదే వచ్చినాను కోచింగ్కి. మొత్తానికి నా రూమ్ లో ఒక పోలీస్ వస్తున్నాడు. ఇప్పుడు పోలీస్ ఉంటున్నాడు, అప్కమింగ్ పోలీస్. ఎస్ఐ కదా బ్రో? ఎస్ఐ బ్రో. ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈరోజు మార్నింగే ఫస్ట్ డెమో క్లాస్కి వెళ్ళేసి వచ్చాడు. అండ్ ఇప్పటి నుంచి మనతో పాటు జిమ్కి వస్తాడు, రెగ్యులర్గా ఫిట్నెస్లో కూడా ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బ్రో కూడా కంటెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. నాకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్ ఏదో చెప్తాను, అతను కూడా మంచిగా చేస్తాడు. స్టార్ట్ చేసినాక అకౌంట్ అది ఇది అన్నీ నేను నా ప్రొఫైల్లో పెడతా. డూ ఫాలో దట్ బ్రోస్ అకౌంట్ ఆల్సో. ఇంకోటి నేను బ్రోతో ఉండేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ జిమ్ పర్పస్ మీద. నేను అనంతపూర్లో ఉన్నప్పుడు ఏదో పోతా ఉంటాయి, అట్లా జిమ్కి వెళ్తా ఏదో చేస్తా అంటే. బట్ ఏంటంటే ఒక బ్రో సిస్టర్ ఉంది, తను డ్యాన్స్ క్లాస్కి వస్తుంది. ఆ సిస్టర్ ఆ అమ్మాయి నాకు చెప్పింది, ఇట్లా మా బ్రో ఇట్లా జిమ్కి వెళ్తాడు, ఇట్లా అదే పనికి చేస్తాడు, కంటెంట్ చేస్తాడు. ఇట్లా ఫిక్స్ అయిపోయినా. చూసిన బ్రో అకౌంట్ చూసినాను, ఇన్స్టా చూసినాను, అప్పుడే ఫిక్స్ అయిపోయినా ఉంటే ఈ బ్రోతో ఉండాలా దేవుడా. ఇట్లాంటి వాళ్ళతో ఉంటే కొంచెం బాడీ మనకు కూడా మనం అనుకునే విధంగా మనం తెచ్చుకోవచ్చు. మెయిన్ రీజన్ ఇది బ్రోతో ఉండేదానికి. సో బ్రో, నీకు కూడా ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఇద్దరికి సేమ్, నువ్వు అనుకుంటున్న గోల్స్ అన్ని కొట్టాలా బ్రో గట్టిగా. ఓకే బ్రో, వర్క్ చేద్దాం. అండ్ గైస్, దిస్ ఈజ్ అప్ ఫర్ దిస్ వీడియో. స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక ఈరోజు పడుకునేస్తా. అండ్ విల్ సీ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లైక్ ఇప్పుడు డైలీ పెడుతున్నాను కదా, ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా నా డేలో ఏం జరుగుతుంది అనేది ఎవ్రీడే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్ ఏంటంటే, నేను అప్కమింగ్ వీడియోస్ నుంచి ఏమనుకుంటానంటే, అంటే డే బై డే పెట్టినా, 2 days once పెట్టినా, 3 days once పెట్టినా, ఎప్పుడు పెట్టినా ఎవ్రీ వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్తోనే రావాలి అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ప్రతిరోజు పెట్టి అనవసరమైన ఇన్ఫర్మేషన్, ఎవరికి యూస్లెస్ ఇన్ఫర్మేషన్ ఉండేదానికన్నా
3 days once 2 days once ఎప్పుడో అప్పుడప్పుడు ఒకటి పెట్టినా కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో రావాలనుకుంటున్నా. అండ్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడి వరకు చూసింటే దానికి కూడా ఒక ఆన్సర్ ఇవ్వండి, నేను అలా అనుకుంటున్నా. ఓకే దెన్ దట్ ఈస్ అప్ ఫర్ దిస్ వీడియో. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. ఓకే బ్రో, బాయ్ చెప్పు. బాయ్ బ్రో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమ్మో అసలు గాయస్ ఇప్పటివరకు నేనే అడగలేదు, మన బ్రో అడిగిండు. కొట్టండి కాస్త ప్లీజ్. ఓకే బాయ్. బాయ్ బ్రో.